హలో. ఇండియాలో ఇంత ట్రెడిషనల్స్ కానీ రిచువల్స్ కానీ కల్చర్ కానీ ఇంత గొప్పగా భావిస్తారు, కానీ స్టిల్ వై దే ఆల్ రిలయింగ్ ఆన్ యూరోపియన్ స్టాండర్డ్స్? ఎందుకు 22 క్యారెట్ని ఇంకా ఎందుకు వాడాలి? మన సాంప్రదాయాల నుంచి రిఫరెన్స్గా తీసుకొని ఎందుకు ఒక కొత్త స్టాండర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు? మన గాడ్స్ని వర్షిప్ చేస్తూ వేరే యూరోపియన్ స్టాండర్డ్స్ ఎందుకు? ఇన్ని శాస్త్రాలు వేదాలు ఉన్నాయి, అయినా కూడా గోల్డ్ స్టాండర్డ్ గురించి ఒక థియరీ ఎందుకు తీసుకురాలేదన్నదే మన కాన్సెప్ట్. సో why we are relying on European standard? Why couldn't we create our own traditional standard అనే థాట్ నుంచి వచ్చిందే ఈ సాక్రెడ్ గోల్డ్ సనాతన ధార్మిక్ స్టాండర్డ్ విచ్ ఈస్ 92.5. అసలు క్యారెట్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. 24, 22, 18 క్యారెట్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ టర్మ్స్. ఏషియన్ రోమన్స్ ఏం చేసిరు? బేస్ 12, బేస్ 60 డియోడెసిమల్, హెక్సాడెసిమల్ సిస్టమ్స్ని ప్రతి దానికి యూజ్ చేసిరు. ట్రేడింగ్కి, ట్రేడ్ కొనుగోలు అమ్మకాలకి, మెజరింగ్కి, ఆస్ట్రానమీకి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే 1 hour 60 minutes కానీ, 1 day 24 hours కానీ, 1 foot ఈక్వల్ టు 12 inches కానీ, ఇలా ప్రతి దాంట్లో బేస్ 12, బేస్ 60 సిస్టమ్స్ అన్నిట్లో ఉన్నాయి. ఇది గ్లోబల్గా యూజ్ చేసే సిస్టమ్స్. యూజ్డ్ సిస్టమ్ ఫర్ గోల్డ్ యాజ్ పర్ బేస్ 12, 24 ఈజీ మల్టిప్లయర్ ఆఫ్ 12 కాబట్టి సో దే యూజ్డ్ 24 టు డివైడ్ గోల్డ్ into 24 parts. Mathematical equation of dividing gold into carats. క్యారెట్స్ అనే పదం యూరోప్ క్యారెట్ సీడ్స్ నుంచి వచ్చింది. యూరోప్స్ క్యారెట్ సీడ్స్ అనే సీడ్ నుంచి క్యారెట్స్ అనే పదాన్ని తీసుకున్నారు. సో గోల్డ్ని 100% గోల్డ్ని బేస్ 12 డియోడెసిమల్ సిస్టమ్ ప్రకారం 24 parts చేసిరు, విచ్ 1 parts comes 4.16%. సో 1 క్యారెట్ ఈక్వల్ టు 4.16%. సో ఇప్పుడు 22 క్యారెట్ వెయిట్ కావాలంటే క్యారెట్ వెయిట్ ఇంటూ 22 విచ్ గివ్స్ అస్ 4.16 into 22 ఈక్వల్స్ టు 91.6%. 22 క్యారెట్సే మెయిన్ యూజబిలిటీలో ఉండడానికి కారణం వేర్ అండ్ టేర్ రెసిస్టెంట్. ఎందుకంటే మనం వేసుకున్న ఆభరణాలు అదేవిధంగా డిజైన్ని కలిగి ఉండాలి, హార్డ్నెస్ ఉండాలా, గట్టిగా ఉండాలి. కాబట్టి వేర్ అండ్ టేర్ రెసిస్టెన్స్ కోసం ప్లస్ నాణ్యత కూడా, ప్యూరిటీ స్టాండర్డ్ కూడా హై ఉండాలా. ఈ రెండుని పర్స్పెక్టివ్లో ఈ 22 క్యారెట్ అనేది ఎక్కువ యూజబిలిటీలో ఉంది. 14 క్యారెట్, 18 క్యారెట్ మెయిన్గా డైమండ్స్ జ్యువెలరీలో యూజ్ చేస్తారు. ఎందుకంటే డైమండ్స్ వాల్యుబుల్గా పొందుపరిచి ఉండాలి కాబట్టి 14 and 18 డైమండ్ జ్యువెలరీలో ఎక్కువగా యూజ్ చేస్తారు. 18 క్యారెట్ కూడా సేమ్. Carat weight into 18 gives us 4.16 into 18, 75%. 18 carat అంటే 75% gold purity. సో బేస్ 12ని ఏషియన్ రోమన్స్ ఉపయోగించి గోల్డ్ స్టాండర్డ్ ఎలా తీసుకొచ్చారు, మనం కూడా మన కల్చర్ రిఫరెన్స్ నుంచి మన కల్చర్ అథెంటిసిటీ ఉన్న గోల్డ్ స్టాండర్డ్ని ఎలా తీసుకురావాలన్నది ఈ థియరీ. సో టు మేక్ అవర్ ఓన్ కల్చరల్ స్టాండర్డ్
ఏం చేసినాం, we took sacred number which is 108, used 108 to sacred purity, to get sacred purity. So sacred gold purity, which is 100% gold divided by 108. 108 is vastly most used and also has spiritual significance in so many concepts in Vedas. That's why you're using 108. There is no other sacred number in our culture, only one number which is 108. So after dividing 1%, 100% gold divided by 108, which gives us 92.5% gold purity. That's why we call it sacred gold. Our sacred culture. మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన బంగారం. Importance of 108 in our dharmic religions. 108 beads used in mala for spiritual significance. 108 Upanishads. 108 is believed as basis of all creation. Many temples has 108 steps to sanctum, such as Tirumala. Chanting mantras 108 times. Distance between earth to sun is the distance of earth around 108 diameters to the sun. 108 times diameter to the sun. Same as to the moon. A complete yoga session include 108 sun salutations. Another one, Sanskrit alphabet has 54 letters, each with masculine and feminine forms totaling 108. Astrology, there are 12 zodiac signs and 9 planets. Their product is 108. As like this, there are so many importance and significance about 108 in our religions, which is believed as sacred number and balanced number. So 100% gold divided by 108 gives us 92.5% is called sacred purity. There is no denying that.